ఉదయకాలపు ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమించే మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మారని మార్పు చెందని మా యేసయ్య, మీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు దేవా, మమ్మను పోషించినారు తండ్రి, మమ్మను సంరక్షించినారు అయ్యా. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను మీరు బలపరిచినారు. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు. మా భారములంతటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, నిందలు, అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు దేవా, మమ్మను ఓదార్చినారు తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత విరోధులంగా, దుఃఖకరంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా. మమ్మను ప్రేమించినారు తండ్రి. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు అయ్యా. మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మను పూజించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, భక్తులైన వారు, శ్రేష్ఠులైన వారు, జ్ఞానం కలిగిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం, గొప్పవారిమి ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహా ఆశ్చర్య కార్యములు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుడైన యేసుక్రీస్తు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చెప్పశక్యము కాని మీ వరమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిర్దోషమైన మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిష్కలంకమునగు మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అమూల్యమైన మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను గూర్చి చింతించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయాదాక్షిణ్య పూర్ణుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనుపాపవలే మమ్మను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమును యుద్ధము చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్కును పంపి బాగు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా బాధలో నెమ్మది కలిగించు నీ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశగల ప్రాణమును తృప్తిపరచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కార్యము నెరవేర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశ్వాసులను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున ఉండి నా పనులన్నిటినీ సఫలపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను మొరపెట్టిన దినమున నాకు ఉత్తరమిచ్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను కఠినముగా శిక్షించినను మరణమునకు అప్పగింపని వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రాకపోకల యందు నిరంతరము నన్ను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేలుతో నా హృదయమును తృప్తిపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును నా నోట ఉంచినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున ఉన్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను ఆదుకొనువాడా, మీకు స్తోత్ర
స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను చేర్చుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా హృదయ వాంఛలను తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా అతిక్రమములకు పరిహారము కలగజేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దోషములన్నిటినీ క్షమించి నా సంకటములన్నిటినీ కుదుర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమున నీ పర్ణశాలలలో నన్ను దాచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుషుల కపటోపాయములు అంటకుండా నన్ను నీ సన్నిధి చాటున దాచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను తప్పించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను స్వస్థపరిచిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను బ్రతికించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను చేరదీయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా బ్రతుకు దినములన్నీ నా వెంట వచ్చు కృపాక్షేమములకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కీడు చెయ్యజూచు వారిని సిగ్గుపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇరుకు నందుండి నేను మొరపెట్టగా విశాల స్థలమందు నాకు ఉత్తరమిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపదలన్నిటిలో నుండి నన్ను విడిపించియున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చీకటిని నాకు వెలుగుగా చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రోదన ధ్వని వినువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమందు నన్ను ఆదుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దీపం వెలిగించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులను ప్రేమించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులను విడువని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అన్ని నామముల కన్నా పైనామం కలిగి ఉన్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి సహాయకుడు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విధవరాండ్రులకు న్యాయకర్తగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రులకు న్యాయం తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏకాంగులను సంసారులుగా చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల మొర ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రమపడు వారిని రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధపడు వారి పక్షమున వ్యాజ్యమాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా తల ఎత్తువానిగా ఉన్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థంగా ప్రవర్తించు వారికి మేలు చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమందు నన్ను ఆదుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మను స్తుతించడానికి మీ నామాన్ని గణపరచడానికి మిమ్మను కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మను ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ మీదనే ఆధారపడుతూ వచ్చారు. మీకే మొరపెట్టినారు తండ్రి. మీ సహాయాన్ని వేడుకున్నారు దేవా. అయ్యా మీరు వారిని రక్షించినారు తండ్రి. కాపాడినారు దేవా. ప్రతి పరిస్థితి నుండి లేవనెత్తినారు తండ్రి. మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించినారు దేవా. అయ్యా మీరే వారి కష్టాన్ని దీవించినారు. అత్యధికంగా ఫలింపచేసినారు. నీ బిడ్డల పట్ల ఆనాడు మీరు చేసిన మేలులు ఉపకారములను బట్టి గొప్ప కార్యములను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మేము కూడా ప్రతి పరిస్థితిలో మీపై ఆధారపడే వారిమిగా మిమ్మను సేవించే వారిమిగా మీ నామాన్ని గణపరిచే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఈ దినమంతటి కొరకై మీ సహాయాన్ని వేడుకుంటున్నాం
వేడుకుంటున్నాం తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో భద్రపరచండి దేవా. మేము చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారందరినీ ఈ దినమున మీరే కాపాడండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డల కుటుంబాలలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రియులు రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా, ప్రయత్నాలు చెయ్యాలని వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. చక్కని భద్రతా క్షేమాన్ని దయచేయండి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అన్నిటికంటే ముఖ్యంగా ఈ దినమున మీ నీతిని, మీ రాజ్యమును వెతికే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. మీకు ప్రార్థించడంలో, మీ వాక్యాన్ని ధ్యానించడంలో మీ దృష్టికి నమ్మకస్తులంగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయంగా బలపరచండి దేవా. విశ్వాసంలో ఎదిగే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. వారిలో ఉండే భయాలను దూరపరచండి తండ్రి. బిడ్డల పట్ల అధికారులకు దయ పుట్టించండి దేవా. ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేలాగున మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున దేవా, రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాల్ని బలపరచండి. బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. అయ్యా, ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగాల నిమిత్తంపై చదువుల కొరకు ఫారెన్ వెళ్లాలని ఆశ కలిగి రకరకాల ప్రయత్నాలు చేసే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా. సకాలంలో పాస్పోర్ట్, వీసా పొందుకునేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఉద్యోగాలకు, వ్యాపారాల కొరకు, ఇతర చేతి పనులు చేయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ స్థలంలో ఎదురయ్యే ప్రతి వ్యతిరేకతల నుంచి, ద్వేషాల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అధికారుల ఒత్తిళ్ల నుంచి దూరపరచండి దేవా. పని భారాన్ని తగ్గించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారు ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీరే వారిని అత్యధికంగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలను క్రమక్రమంగా ఆశీర్వదించండి దేవా. అభివృద్ధి పరచమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే దేవా, ఉద్యోగాలకు వెళ్లే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉండుటకు సహాయం చేయండి. చక్కని జ్ఞానం కలిగి వారి పనులు చేసేవారిగా సిద్ధపరచండి దేవా. ఈనాడు ఎంతో మంది సహోదరులు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్నారు దేవా. అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. అయ్యా, వారు కోరుకుంటున్న పోస్టుకి ప్రమోషన్ వచ్చేలాగున, వారు ఆశిస్తున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, పెండింగ్ లో ఉన్న శాలరీస్ సకాలంలో పొందుకునేలాగున మీరే బిడ్డలకు సహాయం చేయండి దేవా. అయ్యా, సక్రమంగా శాలరీస్ ఇవ్వని అధికారుల మనసులను కూడా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు వ్యాపారంలో నష్టాల పాలయ్యి, వ్యాపారం బాగా సాగక రకరకాల బాధలను అనుభవిస్తున్న బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. ప్రతి బిడ్డను మీరు కనికరించండి దేవా. వారి చేతి కష్టాన్ని అభివృద్ధి పరచండి. మంచి జ్ఞానం చేత వారి వ్యాపారాలు చేసుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు చేసే పనులలో వారి జ్ఞానం సరిపోవడం లేదని, ముందుకు రాలేకపోతున్నామని, అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నామని, అభివృద్ధి పొందుకోలేకపోతున్నామని ఎంతగానో బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలందరికీ మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా. మీరే వారి పనిలో ముందుండేలాగన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆర్థిక ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. అప్పుల ఊబిలో చిక్కుకున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి దేవా. గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి. అయ్యా, బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. మిమ్మును సేవించే బిడ్డలను అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కొరతను
కూడా మీరే తీర్చండి దేవా. ఆర్థికంగా కృంగిపోతున్న వారి ఎడల మీరే ఈ దినమున ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయాలు తీసుకుంటున్న ప్రతి బిడ్డ నిర్ణయాన్ని మీరు మార్చండి దేవా. అప్పులు తీర్చే సామర్థ్యాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున దేవా, సంతానం కొరకు ఎదురు చూస్తున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, భార్య భర్తలైన వారిని మీరు కనికరించండి దేవా. అయ్యా, వివాహం జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ పిల్లలు పుట్టడం లేదని భార్య భర్తలు ఎంతో బాధపడుచున్నారు దేవా. అట్టి బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. అయ్యా, సంతానం కొరకు ఎందరైతే ఎదురు చూస్తున్నారో అట్టి వారి జీవితాలలో మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయండి ప్రవ్వా. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి. సుఖమైన ప్రసవం కొరకు ప్రతి బిడ్డను సిద్ధపరచండి దేవా. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, అబార్షన్ అయి బాధపడే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధను మీరు తీర్చండి దేవా. మీ చిత్తమైతే మరలా చక్కటి గర్భఫలాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భకోశ వ్యాధులతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీరే వారిలో ఉండే లోపాలను సమస్యలను దూరపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. ఈనాడు తండ్రి, అంగవైకల్యం కలిగి చూడలేక మాట్లాడలేక మనుషుల్ని గుర్తుపట్టలేక రకరకాలుగా బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా దేవా, చిన్న బిడ్డలు వారి వయసుకు తగినట్లుగా పెరగలేకపోతున్నారు దేవా. అట్టి బిడ్డల్ని కూడా మీరు కనికరించండి తండ్రి. సహాయం చెయ్యండి అయ్యా. బిడ్డల బాధల్ని మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది చిన్న బిడ్డలు మొండితనం అల్లరి కలిగి పిల్లలు చెప్పిన మాట వినకుండా తయారవుతున్నారు దేవా. తల్లిదండ్రుల మాటకు విధేయత చూపని వారిగా ఉంటున్నారు దేవా. స్కూలుకు వెళ్ళరని మారం చేసే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చదువంటే భయపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పరీక్షలంటే భయపడే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా దేవా, విద్యార్థులందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మంచి జ్ఞానం చేత నింపండి. వారిలో ఉండే రకరకాల భయాలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. ఏ కారణాన్ని బట్టి, ఏ మనిషిని బట్టి, ఏ సమస్యను బట్టి వారు ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు, కానీ మీ చిత్తమైతే కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన ఉద్యోగాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున మీరే వారి పట్ల అద్భుతమైన కార్యం జరిగించండి దేవా. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, యవ్వనస్తులు వివాహం విషయంలో తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి. వారి జీవితాలను మీరు బాగు చేయండి దేవా. ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, విడిపోయిన కుటుంబాలను మీరు కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విడిపోయిన భార్య భర్తల్ని మీరు కలపండి దేవా. విడిపోయిన బంధువులను, రక్త సంబంధికులను, స్నేహితులను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే సంఘస్థులు విడిపోయిన వారిగా ఉంటున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అందరూ కలిసి చక్కగా పరిచర్య చేసే బిడ్డలుగా, మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒకరినొకరు క్షమించుకొని మీ పరిచర్య బాగుగా చేసే బిడ్డలుగా ప్రతి బిడ్డను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ పరిచర్య నిమిత్తం బిడ్డలు ఎంతో ప్రయాసపడుతుండగా వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారికి ఉన్న సమస్తమును మీరే భద్రపరచమని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవుడవైన మీ వైపే చూస్తున్నాము దేవా. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టుని నుంచి, అపవాదు నుండి, శత్రువుల నుండి నీ బిడ్డలందరినీ కాపాడండి దేవా. నీ బిడ్డలందరి చుట్టూ ఈ దినమున మీరే
దూతలను కావలిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఆ యొక్క వివాహం ఘనంగా ఎలాంటి కొరత లేకుండా మీ నామానికి మహిమకరంగా జరిగేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి కొరతను కూడా మీరు తీర్చండి దేవా. అయ్యా, ఈనాడు ఇల్లు అమ్మాలని కొనాలని, ల్యాండ్ అమ్మాలని కొనాలని, ఇతర వస్తువులు ప్రాపర్టీస్ ఆస్తులు స్థలాలు అమ్మాలని కొనాలని బిడ్డలు ఎంతో ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. అయ్యా, బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, యవనస్తుల భవిష్యత్తును కూడా మీరు ఆశీర్వదించండి దేవా. చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి దేవా. అత్యధికంగా బిడ్డల్ని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి వారిని ఆశీర్వదించండి దేవా. ఈనాడు బిడ్డలందరూ వయసునందును, జ్ఞానమందును, బుద్ధి అందును దేవుని దయలో, మనుషుని దయలో వర్ధిల్లునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, వ్యవసాయం చేసే బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. వారు పండించే పంటల్లో తోడుగా ఉండండి. ఎలాంటి నష్టాల బారిన పడకుండా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, రకరకాల వృత్తులలో, రంగాలలో పనిచేసే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి చక్కటి క్షేమాన్ని బిడ్డలకు దయచేయమని, మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈ దినమున సొంత వారిని, బంధువులను కోల్పోయి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు ఓదార్చండి దేవా. వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. విధవరాన్ల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అనాథ బిడ్డల కొరకు మొరపెడుతున్నాము తండ్రి. ఈనాడు ఎవరూ లేని వారిగా బిడ్డలు ఉంటుండగా మీరే వారికి తోడుగా ఉండండి దేవా. మీ రెక్కల చాటున బిడ్డల్ని భద్రపరచండి. ప్రతి అక్కరను, కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మందిర నిర్మాణాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గృహ నిర్మాణాలు స్టార్ట్ చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున దేవా, ఈ రకంగా రకరకాల నిర్మాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి దేవా. చక్కటి జ్ఞానం చేత నింపమని, ప్రతి అక్కరను, కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇన్కంప్లీట్గా ఉన్న కన్స్ట్రక్షన్స్ సకాలంలో కంప్లీట్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, స్కూల్కి, కాలేజ్కి, యూనివర్సిటీలకు, ఉద్యోగాలకు వెళ్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారికి చక్కటి రక్షణ, భద్రతను అనుగ్రహించమని, వారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలను రకరకాల ఆటంకాల నుండి, అపాయాల నుండి, ప్రమాదాల నుండి, శత్రువుల నుండి, విరోధుల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, వాహనాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, బిడ్డలు చక్కటి వాహనాలు కలిగి ఉండాలని ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి వాహనాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బీదరికంలో, దారిద్రతలో దిక్కులేని వారిగా, బీదవారిగా, నిస్సహాయ స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. బీదరికం నుంచి వారిని లేవనెత్తండి దేవా. వారి స్థితిని అంతటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. గొప్ప నెమ్మది, సమాధానంతో బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. అయ్యా, ఈనాడు దేవా, గవర్నమెంట్ జాబుల కొరకు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న ప్రతి సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ జాబు రాక బాధపడుచున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. అయ్యా, వయసు గతించిపోతుందని బాధపడుచున్నారు దేవా. అయ్యా, రకరకాల కోచింగులు తీసుకుంటూ, పరీక్షలు రాస్తూ, ఇంటర్వ్యూలకు వెళ్తూ బిడ్డలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు దేవా. అయ్యా, ప్రతి బిడ్డ కోరికను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయం
సమయంలో బిడ్డలకు చక్కటి గవర్నమెంట్ జాబ్ వచ్చేలాగున మీరే వారి పట్ల అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా సంఘంలో ఉండే అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. సంఘ కాపరులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. దుష్టు నుంచి అపవాది నుంచి నీ బిడ్డలందరినీ రక్షించండి దేవా. మీ పరిచర్యకు ఆటంకకరంగా ఉంటున్న వాటన్నిటిని సంపూర్ణంగా మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవిశ్వాసంగా జీవించే వారి కుటుంబాలను మీరు మార్చండి దేవా. విశ్వాసులుగా జీవించుటకు మీరే సహాయం చేయండి దేవా. ఎందరైతే ప్రవ్వా ఈ దినమున పాపంలో లోకంలో చెడు అలవాట్లకు బానిసలుగా జీవిస్తూ వ్యర్థమైన వాటిని ఆశిస్తూ వారి చక్కని జీవితాలను నష్టపరుచుకుంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా. పాపం నుండి లోకం నుండి చెడు నుండి సంపూర్ణంగా విడిపించండి దేవా. ప్రతి బానిసత్వం నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా వృద్ధాప్యలో ఉన్న దైవ సేవకుల కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. వారికి మంచి ఆరోగ్యాన్ని, చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. మీరే వారిని పోషించండి దేవా. కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ఫారెన్లో స్థిరపడి నివాసం ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా దూరదేశంలో ఉంచుండగా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. వారు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి. ఈ దినమున దేవా ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చెయ్యండి. ఎందరైతే ఈ సమయాన హాస్పిటల్లో, ఐసీయూలో మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. బిడ్డల్ని సజీవులనుగా కాపాడండి దేవా. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి. ప్రియులు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించండి. చక్కటి ట్రీట్మెంట్ని దయచేయమని, డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా సొంతంగా వ్యాపారాలు ప్రారంభించాలని బిడ్డలు ఎంతో ఆశ కలిగి ఉంటుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. వారి కొరతల్ని మీరు తీర్చి మీ సొంత సమయంలో మంచి వ్యాపారాలు స్టార్ట్ చేసేలాగున, వారి జీవితాలలో స్థిరంగా స్థిరపడేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా శుభకార్యములు జరగక, మంచి పనులు నెరవేరక, మేలులు చూడలేక బాధపడుచున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా బిడ్డల కుటుంబాలలో మీరే మేలులు, ఉపకారములు జరిగించమని, వారి పిల్లల జీవితంలో శుభకార్యాలు జరిగేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా అకాల మరణాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. వరుస మరణాల నుంచి బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కాపాడండి ప్రవ్వా. కుటుంబంలో ఉండే పాపాలను, శాపాలను మీరు దూరపరచండి దేవా. అయ్యా సహాయం చెయ్యండి. అయ్యా కుటుంబ సభ్యుల్ని కోల్పోయి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా, దుఃఖిస్తుండగా అలాంటి వారి దుఃఖాన్ని మీరు తొలగించండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అధికారుల్ని జ్ఞాపకం చేసుకోండి. చక్కటి క్షేమాన్ని, భద్రతను, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. అయ్యా నీ బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి దేవా. ప్రతి ఒక్కరిని రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా రకరకాల కారణాలను బట్టి ఈ దినమున ఎందరైతే అప్పుల ఊబిలో చిక్కుకున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి బాధలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కట్న వేధింపుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అదనపు కట్నం కావాలని హింసిస్తున్న వారిని మీరు మార్చండి దేవా. అయ్యా అత్తామామల వేధింపుల నుంచి నీ బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు ఎంతో మంది నీ బిడ్డలైన వారు అనేకుల నుండి నిందలను, అవమానాలను, సూటిపోటి మాటలను భరిస్తున్నారు దేవా. అట్టి వాటి నుంచి బిడ్డలకు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి దేవా. నీ బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీరే వారికి ఖ్యాతిని, ఘనతను అనుగ్రహించండి దేవా. అలాగే మిషనరీస్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ కాపరులను మీరు దీవించండి. బోధకులను, పరిచారకులను, పెద్దలైన వారందరినీ పేరు పైన జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ దినమున నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే కృప చూపించండి దేవా. ప్రతి కీడు నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఒంటరి జీవితాన్ని భరిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయిన వారు ఎంతో
ఎంతోమంది ఉన్నప్పటికీ, స్నేహితులు బంధువులు ఉన్నప్పటికీ దేవా, మా గాయపడిన హృదయాన్ని మాత్రం బాగు చేసేది మీరే దేవా, నెమ్మదినిచ్చి శాంతితో నింపేది మీరే ప్రవ్వా. దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మమ్మను మీరు విడవకండి దేవా. ఈ లోకంలో ప్రవ్వా అనేకమైన శ్రమలు, శోధనలు, సమస్యలు వచ్చినప్పటికీ వీటన్నిటిని తప్పించుకునే శక్తి మాకు లేదు ప్రవ్వా. వీటన్నిటి నుండి మమ్మను మీరు దాచండి దేవా. మా దాగుచోటు నీవే ప్రవ్వా. అయ్యా, సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు మీరే మాకు విడుదల, కష్టాలతో కృంగిపోతున్నప్పుడు మీరే మాకు విశ్రాంతినిచ్చేది అయ్యా. మానసికమైన ఒత్తిడితో మేమున్నప్పుడు మీ వాక్యమే మాకు ఆదరణ. మీ మాట విని తండ్రి, మీ మాట ప్రకారం జీవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. అయ్యా, బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, తల్లి మరచిన, తండ్రి విడచిన, నేను నిన్ను విడువనన్నారు దేవా. అయ్యా, తండ్రి వలె మా యందు జాలి చూపే దేవుడో తండ్రి. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ సమయాన ప్రవ్వా మా చింతలను, మా భారాలను, మా నిరుత్సాహాలను, కలవరాలను మీరు దూరపరచండి దేవా. అయ్యా, మీ వైపే చూస్తుండగా, మీ మీదనే ఆధారపడుచుండగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవుడు మీరే తండ్రి. అయ్యా, మెలకు కలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా. ఈనాడు మాకు ఎదురయ్యే ప్రతి సమస్య, కష్టం, శ్రమ విషయమై భారంతో మొరపెట్టే వారిమిగా, పట్టుదలతో మీకు ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. విసుగక, విడువక, నిత్యము ఎడతెగక, అత్యాశక్తితో ప్రార్థించే గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా నన్ను, మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పాపపు ఆలోచనల నుండి మమ్మల్ని రక్షించండి దేవా. చెడు తలంపుల నుండి మమ్మల్ని కాపాడండి దేవా. ఈ దినమున దేవా, పాపంలో పడిపోకుండా, శత్రువు చేతిలో చిక్కకుండా, అపవాది వేసే వలలో ఇరుక్కుపోకుండా మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డల మీద మా చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ దినమున ప్రార్థించడంలో, వాక్యాన్ని ధ్యానించడంలో మీ దృష్టికి నమ్మకస్తులంగా ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. హాస్టల్లో ఉండి చదువుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, సహోదరి సహోదరులందరినీ మీరు రక్షించండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ఆడబిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. గొప్ప రక్షణ భద్రతను అనుగ్రహించండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. అయ్యా, ఈ దినమున ప్రతి కీడు కలిగే పరిస్థితి నుంచి మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చెడు వార్తలు మా చెవినబడకుండా సంతోషకరమైన మా వార్తలను మేము వినేలాగున మీరే కృప చూపించండి, దయ చూపించండి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి దేవా. బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ, చిన్న బిడ్డలు, యవ్వనస్తులు, పెద్దవారు, వృద్ధులు, సహోదరి సహోదరులు అందరూ కూడా ఈ సమయాన మీకు ప్రార్థిస్తుండగా, మీ వైపు చూస్తుండగా, మీ సహాయం కొరకు కనిపెట్టుకుని ఉంటుండగా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తూ, మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, ఎందరైతే బిడ్డలు ఎక్కడ నుండైతే ప్రార్థనలో పాలు పొందుతున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయం వారికి అందించమని, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.